నిజం చెప్తున్నా, నాకు మనసుకు ఎప్పుడు నిమ్మలం అనిపిస్తుందంటే దేవుని గుడికి పోతేనే అనిపిస్తుందల్లా. ఇవాళ కూడా పోయినా, మొక్కినా, హుండీలో పైసలు కూడా వేసిన. అన్నట్టు హుండీలో వేసినామంటే అది దేవునికే పోతాయి అంతే కదా. మనం మొక్కుకొని పైసలు ఇనాములో వేస్తుంటాం. అయితే ఒక అన్న కూడా గిట్లనే గుడికి పోయిండు, దేవుణ్ణి మొక్కిండు, హుండీలో వేయవలసింది వేసిండు. ఇప్పుడు అదే పెద్ద పంచాది అవుతుంది. ఇంతకు ఏమైందో చూద్దాం రారి మన ఏమిటి. గీ పెద్దన్న గుడికి పోయిండు, దేవునికి దండం పెట్టుకున్నాడు, హుండీ కాడికి పోయి 4 కోట్ల ఆస్తి పత్రాలు లేచిండు. అవల్లా ఎందుకంటే ఈయనకు ఇంట్లోతోని దిమాగ్ ఖరాబ్ అవుతుందట. అందుకే నా ఆస్తి అంతా దేవునికే పోవాలని గీ పని చేసిండట. ఈ అన్న తమిళనాడైనాయి మింట్రీలో చేసి దిగిపోయిండు. కానీ భార్య పిల్లలతోని కీసులు ఆటరట. పాప మీనను కాననే కానరట, పోర్షుడే లేదట. దినం లొల్లులు జబడాలు, మన శాంతి లేకుంటాయింది. ఇక ఆస్తి మీద భార్య బిడ్డలు మళ్ళీ సల్లోలి పెట్టుకున్నారు. ఈ అన్నతోని ఈయన కిరిమిలేసిందిగా, చెల్ మీరే సగా నన్ను చూసుకోరు, నాకు విలువియ్యరు, నా ఆస్తికి ఎందుకు ఇవ్వాలనుకుంటా తమిళనాడు తిరువన్నమలై గుడికి పోయి ఒక దండం పెట్టి పత్రాలను లేచిండు. ఈ ముచ్చట ఎరికైనాక భార్య పిల్లలు గుండెలు బాదుకుంటా గుడికి అడగచ్చిరు. మా ఓడు మెంటలోడు తెలియక పత్రాలు వేసిండు, మాకి ఇచ్చేయరంటే ఆ గుడి ఆఫీసర్లు ఇత్తలేరట. ఒక్కసారి హుండీలో పడ్డాయంటే అవి దేవునికే పోతాయి, మళ్ళీ వాపస్ ఇచ్చుడు ఉండదని వాళ్ళు అంటారు. అది కూడా నిజమే కదా. హుండీలో పడ్డాయంటే గంతేనాయే. గట్లెట్లా 4 కోట్లు ఇచ్చి పెడతాం, మా కాయిదాలు మాకు ఇవ్వాల్సిందని వీళ్ళు అద్దని ఆ పెనిమిటి ఇచ్చుడు ఉండదని గుడోళ్ళు. ఇగో ఇప్పుడు పంచాయతీ గిట్ట నడుస్తుంది. మొత్తానికి ఇంట్లోళ్ళు కానకుంటే ఆస్తంతా దేవునికే ఇచ్చినందుకు ఈ అన్నం తారీఫ్ చేస్తాన్లు. ఇంట్లోళ్ళతో గోస పడుతున్నారు ముసలోళ్ళు.